తమిళ సూపర్ స్టార్ తలైవర్ రజనీకాంత్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా కూలీ ఈ వచ్చే నెల ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాని కర్ణాటక బిజినెస్ క్లోజ్ అయింది డీలు. అంటే ఇంతకుముందు మనం జైలర్ సినిమా చూస్తే కర్ణాటకలో 10 కోట్లకు కొన్నారు అప్పుడు, కానీ ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. 67 కోట్లు వచ్చింది కొత్త కర్ణాటకలోనే ఆ సినిమా. అంటే 33 కోట్ల షేర్ వచ్చిందంటే 10 కోట్లకు కొన్న వాళ్ళకి 10 కోట్లు వెనక్కి వచ్చి మరో 23 కోట్లు లాభాలతో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయింది కర్ణాటకలో జైలర్ సినిమా. ఆ తర్వాత వెంటనే ఇంకో వేటయాన్ సినిమా వచ్చింది. ఆ సినిమాని 13 కోట్లకు అమ్మారు అప్పుడు కర్ణాటకలో. బట్ ఆ సినిమా గ్రాస్ 23 కోట్లు వచ్చాయి. అంటే 12.5 కోట్లు 13 కోట్లకు కొన్న వాళ్ళకి 13 కోట్లు లాభాలేం రాలేదు. అలాగే స్వల్పంగా నష్టాలు వచ్చాయి. ఇప్పుడు ఈ కూలీ సినిమాను ఏకంగా 10 నుంచి 13 కాదు 23 కోట్లకు అమ్మారు కర్ణాటకకి. అసలు ఇది హయ్యెస్ట్ మన రజనీకాంత్కి కర్ణాటకలో 23 కోట్లకు అమ్మడం అనేది ఇంకా హయ్యెస్ట్ అనమాట. ఎందుకంటే 23 కోట్లు వెనక్కి రావాలి షేర్ అంటే కర్ణాటకలో 46 కోట్లు గ్రాస్ రావాలి. అంటే ఆల్రెడీ 67 కోట్లు జైలర్ సినిమాకి వచ్చాయి కదా. అంటే ఆ సినిమా హిట్ అయింది, బాగుంది కాబట్టి. బట్ ఈ సినిమా హిట్ అయితేనే అంత వెనక్కి వస్తుంది. ఏమాత్రం వేటాయన్ లాగా ఉందంటే 20 కోట్లు కూడా రాదు గ్రాస్. అంటే 10 కోట్ల షేర్ కూడా రాదు. కొన్న డిస్ట్రిబ్యూటర్లు 13 కోట్ల దాకా నష్టపోతారు. బట్ సినిమాకి అయితే మంచి బజ్ ఉంది. మొన్ననే మోనికా సాంగ్ వచ్చింది, ఆ సాంగ్ కూడా అదిరిపోయింది. సో అందులో లోకేష్ కనకరాజ్ కాబట్టి సినిమా డౌటే లేదు. ప్లస్ చాలామంది ఉన్నారు స్టార్ కాస్ట్. మనకు తెలుగు నుంచి నాగార్జున ఉన్నాడు, కన్నడ నుంచి కూడా ఎవరో ఉన్నారనుకుంటా కూలీలో. అలా ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క యాక్టర్ ఉన్నాడు. అమీర్ ఖాన్ ఉన్నాడు హిందీ నుంచి, అమీర్ ఖాన్, నాగార్జున, రజనీకాంత్. కర్ణాటక మలయాళం ఎవరున్నారో తెలియదు నాకు. ఇక అనిరుద్ధ్ మ్యూజిక్ చెప్పనవసరం లేదు. బట్ ఏదేమైనా ప్రీ రిలీజ్ బిజినెస్లో మాత్రం రికార్డు పెట్టాడు రజనీకాంత్. డబ్బింగ్ సినిమా 23 కోట్లకు కర్ణాటక అమ్మడం అనేది ఒక హయ్యెస్ట్. ఓకే, బాయ్.